ఈరోజు జనాలు ఆధ్యాత్మిక చింతన లేని దానివల్ల సక్సెస్ఫుల్ అంటే ఏంటి? ఒక ఉద్యోగం, ఒక బాగా పుట్టిన తర్వాత చదువుకోవాలా, ఒక ఉద్యోగము, వ్యాపారము, డబ్బు బాగా సంపాదించాలా, తర్వాత పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, వాళ్ళని మళ్ళీ విద్యాబుద్ధులు చెప్పించాలా, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలా, మళ్ళా మనవలు, ఆ మనవల్ని ఎత్తుకొని తిరగాల. ఇవన్నీ చేస్తే లైఫ్ చాలా సక్సెస్ఫుల్ అని చెప్పి అనుకుంటారు. కానీ శాస్త్రాలు, ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఇవన్నీ కూడా జంతువులు కూడా చేస్తున్నాయి కదా. ఒక ఉన్నతమైనటువంటి జన్మ ఎత్తిన తర్వాత ఇవే చేస్తే మనకు జంతువుకు వ్యత్యాసం ఏముంది? మనుష్య జన్మ చాలా ఉన్నతమైంది. ఈ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది అంటే, మన జీవితాల్లో పడేటువంటి శాశ్వతమైన దుఃఖాల నుంచి విముక్తిని పొందడం కోసం ఈ మనుష్య జన్మ ఉద్దేశింపబడింది అన్నమాట. ఏదో పెళ్లి చేసుకోవడం అంటే, పెళ్ళి అంటే మనలాగా మేళతాళాలతోటి జరగవేమో కానీ ప్రతి జంతు జాతుల్లో కూడా వివాహం, బాంధవ్యం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అవి కూడా పిల్లల్ని కంటాయి, వాటిని పెద్ద చేస్తాయి అని అవన్నీ సామాన్యమే ప్రతి జన్మలోనూ. కానీ మనుష్య జన్మ కేవలం వాటి కోసం కాదు. దుర్లభ మానుష్య జన్మ, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. 84 లక్షల జీవజాతుల్లో చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఇది దేనికోసం ఉద్దేశింపబడాలా? వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యాన్ని తెలుసుకునేదానికి. ఇక్కడ అదే చెప్తున్నారు. గృహ కలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారై తద్భావన ఎందే సదా నిమగ్నులయ్యుండు గృహస్థ జనులను దుస్తరమైన కాలము అగోచరముగా కబళించి వేయుచున్నది. వాళ్ళు 60 వచ్చిన, అందుకనే వర్ణాశ్రమ ధర్మం ప్రకారము ఆశ్రమాల్లో 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం, 25 నుంచి 50 వరకు గృహస్థాశ్రమం, 50 నుంచి 60 వరకు వానప్రస్థం, తర్వాత కంప్లీట్గా సన్యాసం 60 తర్వాత. కానీ ఇప్పట్లో ఏంటి అంటే 60 వస్తే ఇంకా ఆశలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కరోజు ఇంటిని వదిలిపెట్టి కూడా ఉండలేరు అనమాట. అమ్మో ఇల్లు వాళ్ళు చాలా. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ దుస్తరమైన కాలము అగోచరముగా కబళించి వేయుచున్నది. నేను గృహాన్ని వదిలి ఉండలేను, భార్యను వదిలి ఉండలేను, పిల్లలను వదిలి ఉండలేను. భగవంతుడు చెప్తున్నారు, సర్వమృత్యుహరస్యాహం. ఒకరోజు మృత్యు అనేది వస్తుంది. ఈరోజు ఒక్కరోజు ఉండడానికి నువ్వు కష్టంగా ఉంది, కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోవాలా. సర్వమృత్యుహరస్యాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను. అందుకనే 50 వచ్చిన తర్వాత ఏంటి అంటే వానప్రస్థం, ప్రిపేర్ అవ్వాల కంప్లీట్గా త్యజించడానికి. దానికి కూడా 10 సంవత్సరాలు ఇచ్చారు. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే నేను నామం చేస్తున్నాను, శ్రవణం చేస్తున్నాను, వీటన్నిటికీ గమ్యమేంటి? డిటాచ్మెంట్ డెవలప్ చేసుకున్నావా లేదా? ఇవన్నీ చేసి కూడా ఇంకా బాంధవ్యాలు వదలలేదు అంటే మృత్యువు ఒకరోజు కబళించేస్తుంది. అప్పుడు మళ్ళీ ఏంటి? ఆ బాంధవ్యాల వల్ల, వదలలేని దానివల్ల వాటిని స్మరిస్తాం కదా. అదృష్టమో దురదృష్టమో అజామిలుడు ఆయన ముందు ఆధ్యాత్మిక చింతనలో ఉన్న దానివల్ల 80 సంవత్సరాల వయసులో కుమారుడు పుడితే వాడి పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. వాడి మీద వ్యామోహంతో ఆ యమకింకర్లు వచ్చినప్పుడు నారాయణ అన్నాడు. అదృష్టం. మరి మనం, ఓ నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, నా పరివారం. సో భగవంతుడు గీతలో చెప్పాడు, యం వాపి స్మరన్ భావం త్యజంత్వంతే కలేవరం తం తం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావితః. జీవితం అంతా ఏం పనులు చేస్తూ ఉంటావో, దేని మీద బంధాలను పెంపొందించుకుంటావో, దాన్ని బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం ఉంటుంది. మృత్యు సమయంలో నీ చైతన్యం దేని మీద ఆధారపడి ఉంటుందో దాన్ని బట్టి తరువాతి జన్మ అనేది ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, గురువుగారు తర్వాత జన్మ ఏంటో చెప్పగలరా? నేను చెప్పేది ఏం లేదు, నీ చైతన్యాన్ని బట్టి నీవే తెలుసుకోవాలి. దేని మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నావు, ఎక్కువ బాంధవ్యాన్ని కలిగి ఉన్నావు, దాన్ని బట్టి తరువాత జన్మ. ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చాము అంటే గుడ్డిగా ఊరికే ఏదో నేను ఏదో జపం చేశాను, నేనేదో ప్రసాదం తిన్నాను, లేకపోతే
నా మాత్రానికి ఏదో భాగవతం విన్నాను, చదివాను. చివరిగా ఆ దేవదేవుని ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మముల పట్ల ఆకర్షణ పెంపొందించుకోవడం ఆధ్యాత్మిక చింతన యొక్క పరమోత్కృష్టమైనటువంటి గమ్యమని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాపంచికమైన విషయ వాంఛల నుంచి క్రమంగా విముక్తిని పొంది 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 ఇంకా అన్యమైనటువంటి ఆలోచన, కుంతీదేవి చెప్పినట్టుగా గంగా నది ఏ ఆటంకములు లేకుండా సముద్రంలో ఎట్లా కలుస్తుందో నా చైతన్యం కూడా పుత్రులు పౌత్రులు అనేటువంటి ఆలోచన ఏమీ లేకుండా మీ పాదార విందముల మీదే ధ్యానం లగ్నమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకుంటుంది కుంతీదేవి. అది ఆధ్యాత్మిక చింతన యొక్క పరమ గమ్యం. మహాత్ముడైన విదురుడు దీనినంతటినీ ఎరిగి ఉన్నందున ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, ఓ రాజా, ఏ మాత్రమును ఆలస్యము చేయక శీఘ్రమే ఇచ్చట నుండి నిష్క్రమింపుము. భయము ఏ రీతిగా నిన్ను ఆవరించెనో ఒక్క మారుగా కాంచుము. ధృతరాష్ట్రునితో చెప్తూ ఉన్నాడు, తక్షణమే నువ్వు వదిలే గృహాన్ని వదిలే. ఎందువల్ల అంటే మనం ఎంత బలంగా ఉంటుంది గృహము, పరివారము, ఇవన్నీ కూడా. గృహాన్ని వదిలిపెట్టే శీఘ్రమే ఇచ్చడం నుండి నిష్క్రమింపు. భయము ఏ రీతిగా నిన్ను ఆవరించనో ఒక్క మారుగాంచుము. ఈ మృత్యువు ఎవరిని లెక్క చేయదు. ధృతరాష్ట్రుడే అవ్వచ్చు, ధర్మరాజే అవ్వచ్చు. ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. కనుకనే ముసలి అయిన ధర్మరాజుకు వసకబడిన ఆధ్యాత్మికోపదేశములు చిన్నవాడైన ధర్మరాజుకు కూడా వర్తించునవై ఉన్నవి. ఈ యొక్క జ్ఞానం ఏంటి అంటే మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరికి, అది ధృతరాష్ట్రుడికి ఒక్కడికే కాదు, ధర్మరాజుకు కాదు, అటు కాదు, ప్రతి ఒక్కరికి ఈ భయంకర పరిస్థితి భౌతిక జగములో ఎవరి చేతను నివారింపబడజాలదు. ఓ ప్రభు, భగవానుడే మనలనందరినీ కాలరూపమున సమీపించి ఉన్నాడు. భగవంతునికి ఇంకొక రూపం ఏంటి? మృత్యు రూపం. సర్వమృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను అంటున్నాడు. భయంకరమైన పరిస్థితి. ఎందువల్ల అంటే ఒక్కసారి ఈ మనుష్య జన్మను చేజార్చుకుంటే మరలా ఎప్పుడు కలుగుతుందో తెలియదు. కలిగినప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక చింతనకు వస్తామో లేదో తెలియదు. సో అందుకని మనం చాలా చాలా జాగ్రత్తగా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సంపూర్ణమైనటువంటి పూర్ణత్వాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలా. మహత్తరమైన కాలప్రభావమునకు లోనుకు వాడైనను తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలనన్నచో ఇక ధనము, గౌరవము, సంతానము, క్షేత్రము, గృహాది ఇతర విషయములను కూర్చి వేరుగా తెలుపనవసరమేమున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరికైనా ప్రాణం చాలా ప్రియమైంది. ఒకసారి వ్యాసుల వారు నడిచిపోతూ ఉంటారు. నడిచిపోతూ ఉంటే ఒక పురుగు ఒకటి చాలా వేగంగా రహదారి దాటుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వ్యాసుల వారు దాన్ని చూసి అంటారు, ఏ పురుగు, ఎందుకు అంత వేగంగా కంగారుగా దాటుతున్నావు అంటాడు. అంటే ఆ పురుగు అంటుంది, దూరం నుంచి రథం వస్తుంది స్వామి, నేను స్లోగా వెళ్తే, మెల్లిగా వెళ్తే ఆ రథం నన్ను తొక్కేస్తుంది, చనిపోతాను. ఆ రథం వచ్చే అదురు నాకు తెలుస్తుంది, భూమి కంపిస్తుంది కదా, అందుకని దాటేస్తున్నాను అని చెప్పంటే అప్పుడు వ్యాసుల వారు అంటారు, ఈ పురుగు జన్మ చాలా దుర్భరమైంది, ఈ జన్మ పోతే ఉన్నతమైన జన్మ ఏదో వస్తుంది కదా, మరి అంత ప్రాణం మీద భీతితోటి పరిగిస్తున్నావే అంటే అప్పుడు ఆ పురుగు చెప్తుంది వ్యాసుల వారితోటి, మహాత్మా, మీకు తెలియందేమీ లేదయ్యా, ఏ జన్మలో అయినా ఆ జీవుడికి ఆ ప్రాణం మీద అంత ప్రేమ ఉంటుంది. ఏ జన్మలో అయినా మీరు చూడండి, ఏ జంతువు అయినా ఏదైనా భయము, ఆందోళన, తను తాను కాపాడుకోవాల్సినటువంటి భావన ఏ జీవజీతకైనా ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలెనన్నచో మృత్యు సమయంలో ప్రాణాన్నే వదిలేయాలా. ఇంకా ధనము, గౌరవము, సంతానము, క్షేత్రము, గృహాది ఇతర విషయములను కూర్చి
వేరుగా ఏం చెప్పాలా? వాటన్నింటినీ కూడా వదిలేయాలి కదా. సర్వమృత్యు హరశ్చాహం అన్నారు భగవంతుడు. హరశ్చాహం అంటే అన్నిటినీ హరించి వేస్తాను. నాది అన్నది ఏది నిన్ను కాపాడలేదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్లు కాపాడుతాయా? నీ ఆస్తి కాపాడుతుందా? నీ పదవి కాపాడుతుందా? నీ పరపతి కాపాడుతుందా? నీ అందం కాపాడుతుందా? నీ తెలివితేటలు కాపాడుతాయా? ఏమీ లేదు. సర్వమృత్యు హరశ్చ. తర్వాత కాలం కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక మంత్రి ఒక ఆయన ఉంటాడు, రాజుకి ఏదో సలహా ఇస్తే రాజుకు నచ్చదు, రాజు కోపం వస్తుంది. మంత్రికి మరణదండన విధించేయండి అంటారు. అందుకని కన్నడలో ఒక సేయింగ్ ఒకటి ఉంది, దొడ్డవరి సహవాస రాత్రికి ఉపవాస. పెద్దోళ్లతో సాంగత్యం చేస్తే ఏదైనా పొరపాటు జరిగితే రాత్రి ఉపవాసం చేయాల్సి వస్తుంది. శిక్ష. ఆ మంత్రికి మరణదండన విధించేశాడు. అప్పుడు రాజు సమక్షంలోనే మరణదండన. ఆ మరణ ఉరిశిక్ష అయిపోతుంటే నవ్వుతుంటాడు మంత్రి. అప్పుడు రాజు అంటాడు, అరే నేను చంపైపోతుంటే నవ్వుతున్నావేంటా అంటాడు. నేను ఎంతో కష్టపడి మీకు ఒక బహుమతి ఇవ్వాలని ఒకటి కనుక్కున్నాను, అది మీకు ఇవ్వకుండానే నేను చనిపోతున్నాను, అందుకని నవ్వుతున్నాను. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కనుక్కున్నాను అది. అప్పుడు రాజు అంటాడు, ఏంటి అంటాడు. ఎగిరే గుర్రం ఎట్ట తయారు చేయాలో కనుక్కున్నాను నేను అన్నాడు. ఎట్ట తయారు చేయాలన్నాడు. నాకు 5 సంవత్సరాల సమయం కావాలా, 1,00,000 వరహాల డబ్బులు కావాలా, ఒక తెల్లటి గుర్రం కావాలా, అది కానీ అన్నీ ఒక అంతఃపురం కావాలా, నేను ప్రశాంతంగా ఈ రీసెర్చ్ చేసి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇవన్నీ ఇస్తే నేను ఎగిరే గుర్రం తయారు చేస్తాను, అప్పుడు మీరు దాంట్లో ఎగిరేళ్ళొచ్చు అన్నాడు. రాజు అన్నాడు, ఉరిశిక్ష ఆపేయండి, అంతఃపురం ఏర్పాటు చేయండి, 1,00,000 వరహాల డబ్బులు, ఒక తెల్లటి గుర్రం ఇవ్వండి అన్నాడు. ఆ గుర్రం ఇవ్వగానే దాన్ని ఎక్కి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే భార్య అనింది, ఎందుకంటే అటువంటి తప్పుడు ప్రామిస్ చేశారు, ఎగిరే గుర్రాన్ని కనుక్కుంటానని, అది కనుక్కోకపోతే మళ్ళీ మరణ శిక్షణ కదా మీకు. అప్పుడు మంత్రి అంటాడు, పిచ్చిదానా, 5 సంవత్సరాల గడువు, డబ్బులు అయిపోతాయి 5 సంవత్సరాల్లో, గుర్రం చనిపోవచ్చు, రాజే చనిపోవచ్చు, లేకపోతే నేనే చనిపోవచ్చు. కాలం అనేది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. సో అటువంటిప్పుడు ప్రస్తుతానికి ప్రాణం కాపాడబడింది, ప్రశాంతంగా ఈ 1,00,000 వరహాలు పెట్టుకొని ఈ అంతఃపురంలో 5 సంవత్సరాలు గడుపుతాం, 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు అన్నాడు. సో ఈ కాలం ఎప్పుడు పదం ఎత్తి పదం, ప్రతి అడుగులో కూడా విపత్తు ఉంటుంది. సో నీ గౌరవము, సంతానము, క్షేత్రము, గృహాది ఇతర విషయములను కూర్చి వేరుగా చెప్పునే ఉన్నది. నీకు ప్రియమైన ప్రాణమే ఉండదయా, ఇంక ఇవన్నీ ఏంటి? నీ తండ్రి, సోదరుడు, శ్రేయోభిలాషులు, పుత్రులు గతించిపోయేది. నీవు కూడా నీ జీవితంలో అత్యధిక భాగమును గడిపివేస్తివి. నీ దేహము జరాగ్రస్తమైనది, మరియు నీవు పరగృహమున జీవించుచున్నావు. నీ జీవితం రోగగ్రస్తమైంది. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, వృద్ధాప్యం వచ్చేసింది. తర్వాత నీ తండ్రి, సోదరుడు, శ్రేయోభిలాషులు, పుత్రులు గతించిపోయిరి. నీవు కూడా నీ జీవితంలో అత్యధిక భాగమును గడిపివేస్తివి. టైం అయిపోయింది. అందరూ పోతూ ఉన్నారు. ధర్మరాజుని యమధర్మరాజు అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని. కిం ఆశ్చర్యపరం. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, అందరూ చనిపోవడం అందరూ చూస్తున్నారు, కానీ ఎవరికి వాడు మాత్రం నేను ఇక్కడ ఫెవికాల్ అంటించుకొని శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేస్తాడు. అంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి లేదు అంటాడు. కిం ఆశ్చర్యపరం. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, ఎవరికి వాడు మాత్రం నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. అంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదు అంటాడు. సో ఇదే చెప్తున్నారు, అందరూ పోతున్నారు, మరి నువ్వేంటి ఇంకా పరాయి గృహంలో. నీవు పుట్టుకతోనే అందుడవు, ఈ మధ్య చెవిటివాడవు కూడా అయితివి. జ్ఞాపక శక్తి సన్నగిల్లి బుద్ధి కలత చెందినది. దంతములూడి జీర్ణశక్తి మందగించి గొంతు నుండి కపము వెలువడుచున్నది. సో
మృత్యు సమయంలో జరగబోయేటువంటివన్నీ కూడా చెప్తున్నారనమాట. అందుకనే కులశేఖరుడు చెప్తాడు, అన్నీ బాగున్నప్పుడే మీ మీద నాకు మనసు లగ్నమయ్యేటట్టుగా ఉంచండి స్వామి. మృత్యు సమయంలో ఏమవుతుందో తెలియదు. ఏమవుతుంది? పుట్టుకతో నువ్వు గుడ్డివాడివి. అంటే ఆధ్యాత్మిక అంధత్వం ధృతరాష్ట్రంలో ఉంది. అందుకని గుడ్డివాడిగా చెప్పారు. ఈ మధ్య చెవిటివాడవు కూడా ఇది, చెవులు వినపడవు. ఇప్పుడు చాలామంది మనం భక్తులు చూస్తాం, నేను అరిచి ప్రవచనం చెప్తే పాపం కష్టంగా ఆ సౌండ్ బాక్సుల దగ్గర కూర్చుంటారు. వాళ్ళకి వినికిడి ప్రాబ్లం. దానివల్ల ఆ పెద్ద సౌండ్ బాక్స్ దగ్గర కూర్చుంటారు. ఎందువల్లంటే చెప్పేది వినాలా అని. మనమేమో వినగలిగినప్పుడు భాగవతాన్ని వినట్లేదు, వేరేవేదో చెత్తంతా వింటున్నాం. వినలేనప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ అదే ధృతరాష్ట్రుడితో చెప్తున్నారు, ఈ మధ్య చెవిటివాడవు కూడా అయితివి, జ్ఞాపక శక్తి సన్నగిల్లినది. చాలామంది భక్తులు వృద్ధులు వచ్చి చెప్తారు, మీరు ఎంత చక్కగా ప్రవచనం చెప్పారు, అయిపోయిన తర్వాత ఒక్క మాట గుర్తుండట్లేదు. మేము భాగవతం చదువుతున్నాం, ఏమీ గుర్తుండట్లేదు. వృద్ధాప్యం అటువంటిది. ఆ వృద్ధాప్యాన్ని చేరుకునేదానికి ముందే సాధన బాగా చేసుకుని మన చైతన్యాన్ని ఆ కృష్ణుని పాదార విందముల మీద నిలుపుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా? బుద్ధి కలత చెందినది, దంతములూడిపోయినవి, జీర్ణశక్తి మందగించినది, గొంతు నుండి కపం వెలువడుతున్నది. కపవాయువులతోటి స్వరము కప్పబడిపోవును, నాలిక మెలుకలు తిరుగును, బుర్ర చనిపోవును. అప్పుడు నిన్ను స్మరించే అవకాశం ఉంటుందో లేదో స్వామి. అన్నీ బాగున్నప్పుడు నీ నామము పట్ల నాకు అనురక్తిని కలిగించవయ్యా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అహో జీవితమును కొనసాగించుటకై జీవులకు గల ఆశలు ఎంతటి బలవత్తరములైనవి కదా. కనుకనే నీవు పెంపుడు కుక్కవలే జీవించుచు భీముడు వసడి అన్నమును భుజించుచున్నావు. అంత దుర్భరమైన స్థితికి వచ్చినా ఇంకా ఆశతో ఆ భీముడు పెట్టేటువంటి ఆహారం భుజిస్తూ జీవిస్తున్నావే నువ్వు, సిగ్గులేదా అన్నట్టుగానే చెప్తున్నాడు. అంటే మనిషి చివరి దశ వచ్చే వరకు కూడా ఈ మనసును పవిత్రీకరణ చేసుకోకపోతే ఇంద్రియాల్ని అనుభవించాలా అనేటువంటి ఆశ చావదండి, ఆశ చావదు. అందుకని నేను తమాషగా చెప్తుంటాను, చచ్చేవాడికి కూడా తాతాను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే పిల్లని ఎవడిస్తాడరా అంటాడు, కానీ పెళ్ళి ఎందుకురా నాకు అనడు. ఎవరినైతే నీవు అగ్నిచే విషప్రయోగము చే నిహతులను చేయ యత్నించుతువో అట్టి వారి దయాదాక్షమ్యములపైనే జీవించు హీనమైన జీవితమును గడుపవలసిన అవసరము లేదు. నీవు వారి భార్యను అవమానించుటయే కాక వారి రాజ్యమును సంపత్తును కూడా హరించితివి. ఎవరికైతే అన్యాయం చేశావో వాళ్ళ పంచలోనే నువ్వు సిగ్గు లేకుండా ఉన్నావు. అంటే ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనకు కూడా ఇటువంటివి ధృతరాష్ట్రునికి చెప్తున్నారు, విదురుడు కాదు, ఇటువంటిది మనకు చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. అక్కడ ధృతరాష్ట్రుడి స్థానంలో మనం ఉన్నాము. ఎందువల్లంటే మనకు కళ్ళు బాగా ఉన్నాయి, అన్ని రంగుల ప్రపంచం కనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక జగత్తును చూడలేకుండా ఉన్నాం. కాబట్టి మనం అంధుడైన ధృతరాష్ట్రుడు మనమే. జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇది పడ్డాం, కానీ ఇంకా సిగ్గు లేకుండా నా వాళ్ళు, నా పరివారం, నాది, అది, ఇది, ఇంకా మనం ఇక్కడే స్థిరపడాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. సో ధృతరాష్ట్రుడి స్థానం మనది, అది విదురుడు మనకు చెప్తున్నాడని అర్థం చేసుకోవాలా. ఎవరైతే నీవు అగ్నిచే విషప్రయోగము చే నిహతులను చే యత్నించితువో అట్టి వారి దయాదాక్షమ్యములపైనే జీవించుచు హీనమైన జీవితమును గడపవలసిన అవసరము లేదు. నీవు వారి భార్యను అవమానించుటయే కాక వారి రాజ్యమును సంపత్తును కూడా హరించితివి. నీవు మరణించుటకు ఇచ్చగింపకున్నను గౌరవ ప్రతిష్టలను పణముగా పెట్టి అయినను జీవింపగోరినను లోపపూరితమైన నీ దేహము పాత వస్త్రము వలె నిక్కముగా జీర్ణమై నశింపగలదు. ఎవ్వడికీ చావాలని ఇష్టం ఉండదు, ఎవ్వడికీ తన యొక్క గౌరవ ప్రతిష్టలు ఆస్తులు వదులుకోవాలని ఇష్టం ఉండదు. కానీ
ఈ వస్త్రం ఎట్లా జీర్ణమైపోతే వదిలేయాలో ఈ శరీరం కూడా వదిలేయాల్సిన పరిస్థితి. పని చేయలేదు, పని చేయకపోతే ఏంటి, వదిలేయాలా? ఆ వదిలేసే లోపు తర్వాత గమ్యం ఏంటి అనేది ఆలోచించి ఒక మంచి గమ్యాన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేయాలి. యజమాని ఖాళీ చేయమని చెప్పినప్పుడు మనం ఇంకొక అద్దె ఇల్లు ఎత్తుక్కుంటాం, కానీ ఈసారి అద్దె ఇల్లు ఎత్తుక్కోకూడదు. చాలామంది లైఫ్లో యాంబిషన్ ఏంటి అంటే ఓన్ హౌస్. అద్దె యజమానులతో పడలేకుండా ఉన్నాం. సొంత ఇల్లు కావాలా, సొంత ఇల్లు కళ ప్రతి ఒక్కరికి అన్నమాట. అదే భాగవతం చెప్తుంది, నీ సొంత ఇంటికి వెళ్ళిపో. కనకదాసు ఆయన చెప్తాడు, అల్లిదే నమ్మమనే నా ఇల్లి బన్నిదే సుమ్మనే. మనందరి ఇల్లు ఆధ్యాత్మిక జగత్తు. ఊరికినే ఇక్కడికి వచ్చాను, మరి ఇంటిని దేంతో కొలుస్తారు? కల్లర సుల్లరమనే. ఇది దొంగలు దగులుపాజీలో ఉండేటువంటి ఇల్లు. సో నీ యొక్క శాశ్వతమైన ఇంటికి వెళ్ళిపో. సొంతిల్లు కళ. మరి ఆ కళ నెరవేర్చుకో. నిజమైన సొంత ఇల్లు ఏదో తెలుసుకో. నీ తండ్రి ఎవరో తెలుసుకో, నీ తల్లి ఎవరో తెలుసుకో, నీ పరివారం ఎవరో తెలుసుకో. ఇక్కడ ఉండే వాళ్ళందరూ టెంపరీ. నీ నిజమైన తండ్రి ఆ దేవదేవుడు కృష్ణుడు, నీ తల్లి శ్రీమతి రాధారాణి, నీ యొక్క పరివారం గోపాలురు గోపికలు, ఆధ్యాత్మిక జగత్తు నీ ఇల్లు. నీ సొంతింటి కళ నెరవేర్చుకో. సొంతింటికి వెళ్ళు. ఈ అశాశ్వతమైన ఇల్లు వదిలి. పాంచభౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాతమైన దూర ప్రదేశమునకేగి సర్వబంధువుల నుండి ముక్తుడైన వాడై ఆ దానిని త్యజించు వాడు వీరుడనబడును. సో ఈ పంచభౌతిక శరీరం నశ్వరమైపోయినప్పుడు దాన్ని త్యజించి అజ్ఞాతమైన దూర ప్రదేశానికి వెళ్ళి బంధువుల్ని వాళ్ళని వెళ్ళి త్యజించేసి ఈ యొక్క శరీరాన్ని బహుబంధనాలు లేకుండా త్యజించడం, అది ఉత్తమమైనటువంటి పని, ధీరుడు చేసే పని. తనంతట తాను కానీ లేదా ఇతరుల ఉపదేశములతో కానీ జాగృతుడై ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యాతత్వమును దుఃఖమును అవగతము చేసుకుని గృహమును వీడి తన హృదయమునందే నిలిచి ఉన్న పూర్ణ పురుషోత్తముడైన హరిపైననే సంపూర్ణముగా ఆధారపడేడి మనుజుడు నిక్కముగా నరోత్తముడనబడును. తనంతట తాను కానీ ఇతరులు చెప్తే కానీ మనంతటా మనకైతే కలగదు. ఇతరులు చెప్తే కానీ జాగృతుడై సత్యాన్ని తెలుసుకొని, అంటే జాగృత అంటే నిద్రలేవడం, జాగృతుడై ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యాతత్వమును దుఃఖమును అవగతము చేసుకుని, అరే ఇక్కడ మూర్ఖంగా ఇక్కడ ఎంజాయ్ చేయాలని ఉండడం కాదు, గృహమును వీడి తన హృదయమునందే నిలిచి ఉన్న పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఆయన పైన సంపూర్ణగా ఆధారపడిన మనుజుడు నిక్కముగా నరోత్తముడు, నరులలో ఉత్తముడు. మానవ శుభలక్షణములను హరించునట్టి కాలము వేగముగా ఆసన్నము కానున్నది. కావున దయచేసి శీఘ్రమే నీవు బంధువులకు తెలియని రీతిలో ఉత్తర దిక్కుకు వెడలము. ఎవ్వరికీ చెప్పకుండా, కాలం వచ్చేస్తుంది, తొందరలో చనిపోతావు, వెళ్ళిపో, బంధువులకు కూడా చెప్పకుండా వెళ్ళిపో. ఆ విధముగా అజమీడ వంశచుడగు ధృతరాష్ట్రుడు అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానముచే ప్రజ్ఞచే దృఢముగా సమాధానపడిన వాడై దృఢ సంకల్పముతో బలమైన స్నేహపాశమును తక్షణమే త్రింపివేసుకుని కనిష్ట సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతి ఆత్మానుభవ మార్గమున చనుటకై శీఘ్రమే గృహమును వీడెను. సో మనందరి జీవితంలో కూడా మనం ధృతరాష్ట్రులం, విదురుడు గురువు ద్వారా విదురుడిచ్చే సందేశం మనకు వస్తుంది. సో అప్పుడు ఈ స్నేహాలు బాంధవ్యాలు ధృతరాష్ట్రుడు విడిచి ఎవరికీ చెప్పకుండా గృహం నుంచి వదిలి వెళ్ళిపోయాడు అనమాట. శత్రువు నుండి తీవ్ర ప్రహారమును స్వీకరించి వీరుల వరే సన్యాసదండమును స్వీకరించిన వారికి హర్షదాయకమైన హిమాలయ పర్వతములకు తన భర్త పైనమగుటును కాంచి మృదు స్వభావము సాధ్వియు గాంధారి రాజైన సుబలుని తనయు నగు గాంధారి అతనిని అనుసరించెను. సో ఉత్తమ పతివ్రత యొక్క లక్షణం కూడా చూడండి. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు గృహాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడో గాంధారి కూడా ఆయన్ని అనుసరించి వెళ్ళిపోయింది.